హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సన్ లాగ్స్. నేను మీ యాదలక్ష్మి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మా అక్కళ్ళ మనవరాలది మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. అందుకోసమని ఈరోజు అలా తీసామన్నమాట. ఏంటంటే అండి, ఈ కాలంలో ఇదివరకైనా కొంచెం ఒక 16, 15, 14, 12 ఏళ్ళ కన్నా అయ్యేవారు. ఈ కాలంలో ఏంటంటే మరీ ఆడపిల్లలు మరీ దారుణంగా 10 సంవత్సరాలకు కూడా అయిపోతున్నారు అనమాట. అసలు చెయ్యాలా వద్దా అన్న డౌట్తోనే చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇలా చేయలేము అని మళ్ళీ ఒకటి అనమాట. చిన్నపిల్ల కదా వద్దని అనుకున్నాను. ఒక 10 ఇయర్స్ వెళ్ళి జస్ట్ ఒక 10 days అయిందేమో 11 years వచ్చినాయి అంతే. ఆ పాపకు మెచ్యూర్ ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. ఈ ఆయన చూసారు, ఈ అంకుల్ గారు మా చిన్నప్పటి నుంచి ఆయనది సైకిల్ షాప్ అనమాట. ఆయన దగ్గరే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మాదేపల్లికి వెళ్ళే దారిలో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. అక్కడ పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. ఆ తాతగారు మేము చిన్నప్పుడు ఆయన దగ్గర సైకిల్ నేర్చుకునే వాళ్ళం అద్దెకి తీసుకొని, తర్వాత మా పిల్లలు అద్దెకి తీసుకొని తోలారు. అలాగే ఎంతమంది తీసుకున్నా ఆయన అలాగే ఉన్నారు. పెంటాయి షాప్ అని చెప్పి మా చిన్నప్పటి నుంచి ఆయన గుర్తు. ఇక్కడ మాదేపల్లి అమ్మవారి గుడి చాలా మహిమగల తల్లి అండి. ఏ కోరిక అనుకున్నా సరే నెరవేరుద్ది. చాలా మహిమగల తల్లి. ఎప్పుడు వచ్చినా సరే మా పెద్దమ్మ అక్కడే ఉండేది. అక్కడ చూసుకుంటే మేము ఎప్పుడైనా వెళ్ళే ఫ్రైడే దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడ మా మావయ్య అండి, మేనమామ అనకాపల్లి నుంచి వచ్చాడు. ఆయన కాసేపు మమ్మల్ని ఆట పట్టించాడు, మేము ఆయన ఆట పట్టించాం. అదేనండి పాప. దానికే 10 yearsకి ఇలా చేయాల్సి వచ్చింది. కాస్త హ్యాపీ, కానీ చిన్న వయసులో అయిపోయిందని కొంచెం ఇదనమాట, అంతే. ఇలాంటి టైంలోనే కదండి మనం అందరం కలుసుకునేది, చుట్టాలు అందరము సరదాగా సందడిగా ఉంది. ఇదేమో మా అక్క చిన్న అమ్మాయి అనమాట, రెండో అమ్మాయి. ఆ పక్కన బ్లాక్ కలర్ టీషర్ట్ ఉన్నాడు చూదా, ఆ పాప వాళ్ళ ఆయన అనమాట. అంటే మా అక్క చిన్నల్లుడు అనమాట. ఐస్ క్రీమ్ తినిపించంటే సిగ్గుపడుతున్నాడు. ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు సిగ్గుపడలేదు, ఇప్పుడు వీడియో తీసి తినిపించు అంటే సిగ్గుపడుతున్నాడు. అయినా సరే మనం వదులుతామా, పెట్టే వరకు ఊరుకోము. పెళ్ళి కూతురు అదే మా పాప వాళ్ళ ఫాదర్ అనమాట తను. ఇక్కడ మా మాయ చూసారండి, కొళ్ళు జోకులు వేసి నవ్విచ్చేస్తున్నాడు. మమ్మల్ని ఐస్ క్రీమ్ తినవట్లేదు, మా దగ్గర కూడా మా మాయ తినేస్తున్నాడు. ఈయనేమో మా అన్నయ్య అనమాట. చాలా అరుదుగా కనబడతాడు, ఫంక్షన్ వచ్చినప్పుడే కనబడతాడు అనమాట. అదిగోండి అటు వెళ్ళిపోతుంది చూడండి, ఆవిడ మా వదిన. అన్నయ్య అని చెప్పాను కదా, వాళ్ళ ఆవిడ నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపించే బొడ్డోడు ఇందాక మా అక్కళ్ళ పాప అన్నాను కదండి, అగో ఆ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు మా తమ్ముడు, వాళ్ళ బొడ్డోడు అనమాట. వాడికి ఎంత ఫోర్స్ తెలుసండి, పుష్ప అల్లు అర్జున్ లాగా తగ్గేదే లేదన్నట్టు నన్ను ఒక ఆట పడుతున్నాడు అనమాట. ఆడేలా అని చెప్పి అల్లు అర్జున్లో ఫోజ్ ఇచ్చి ఆడో స్పెట్స్ పెట్టుకున్నాడు, ఎటు చూస్తున్నాడో నాకు తెలియట్లేదు అనమాట. ఇంకా సందడిగా ఉంది. నేను కూడా ఆఫీస్లో 1 hour పర్మిషన్ తీసుకొని ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. వచ్చి కాసేపు కూర్చొని సందడి చేసేసి అందరం భోజనం కూడా చేసేసాము. ఇదిగో వీడియో తీయమని మా తమ్ముడికి ఇస్తేనేమో ఫోకస్ అంతా నా మీదే పెడుతున్నాడు. అందుకని కొంచెం అటు ఇటు కూడా తీరా బాబు అని చెప్పాను అనమాట. మా అక్క మేము భోజనాలు అయితే తినేసాము. ఐస్ క్రీమ్ తీసుకురాలేదని చెప్పి మా మాయ నాకు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. తినేస్తున్నాం మెల్లగా మా పాప నేను. ఆయనదే చూపించాం మా అక్కళ్ళ మనవరాలు కూడా, చిన్న అమ్మాయిల పాప అనమాట. పిల్లలు ఎక్కువ చూపించకూడదు కదా, నేను చూపించట్లేదు. ఆ పాప మెచ్యూర్ అయిన పాప అయితే ఈ పాప. ఇలాగా అసలు అది కొంచెం చిన్నగా హైట్ తక్కువగా ఉంటుందని చెప్పి దీనికి కొంచెం హీల్స్ వేసేసరికి దానికి అసలు నడవటం కూడా రావట్లేదు. అసలు ఏం తెలియదు కదండి, ఆ వయసులో ఏం తెలుస్తుంది. ఇంకా మా ముచ్చట తీరాలి కాబట్టి ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. అలా సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. దగ్గర చుట్టాల మట్టుకు తెలిసేసుకొని ఇలా చేసాం. అసలు కూర్చున్నా ఏం తెలుస్తుందండి. ఫస్ట్ టైం అయితే వేరే డ్రెస్ మార్చేసి లంగావణి వేసి కూర్చోబెట్టేసి అయిపోయింది. అప్పుడు పేరెంట్ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇది రెండోసారి డ్రెస్ మార్చుకొచ్చారు కాబట్టి దానంతట అదే ఎక్కిళ్ళి కూర్చుందనమాట. దాని ఫ్రెండ్స్ చూస్తే ఇంకా చిన్న వాళ్ళు ఉన్నారనమాట. కాసేపు అలా సరదాగా వెళ్ళాము, దాంతో మాట్లాడాము, భోజనాలు చేసాము, చుట్టాలందరితో మాట్లాడాము. అలా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడే కదండి అందరూ కలుసుకుంటాము. తర్వాత ఎవరి బిజీల్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసాడు ఒక బొడ్డోడు వస్తాడు, నాతో ఫోజ్ ఎత్తాడనమాట.
వీడు అదిగో ఇలా చూస్తున్నాడు. స్పెట్స్ పెట్టుకొని అడిగి ఇటు చూస్తున్నాడో తెలియట్లేదు. అండ్ కాసేపు పిల్లాడిని ఆట పట్టిద్దామని చెప్పి స్టేజ్ ఎక్కించి కాసేపు ఆట పట్టిద్దాం అనుకున్నాము. ఏంటి ఫ్రెండ్స్, అందరూ తెలిసిన వాళ్ళు చుట్టాలే కాబట్టి అలా పలకరిస్తూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. కాసేపు అలా స్టేజ్ దగ్గరికి వెళ్ళి హడావడి స్టేజ్ చిన్నపిల్లే కాబట్టి ఆ చిన్నపిల్లలే వెళ్ళి ఆడుకుంటున్నారు. దాని దగ్గరికి కూడా వెళ్ళి ఏడు ఫోజులు చూడలేకపోతున్నాం అనమాట. అస్సలు స్టేజ్ ఎక్కి ఒక హడావడి చేశాడనమాట. ఫంక్షన్ అంతా ఏడిదే హడావడి. ఏం ఫోజులు. వాళ్ళ నాన్న మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటాడు వాడిని, చాలా బాగుంటాయి. నేను కూడా వెళ్ళి కాసేపు సరదాగా ఆడిద్దాము, సరే ఐస్ క్రీమ్ తింటాడేమో అని అడిగితే అబ్బాయి అస్సలు తిండంట. నువ్వు నేను మ్యాచింగ్ కదరా, అలా ఐస్ క్రీమ్ తినిపిస్తా అంటే వద్దు అని చెప్పి నన్ను తోసేసాడు. వాళ్ళ నాన్న మాట తప్పితే ఇంకా ఆడెవ్వరి మాట వినట్లా. సీతయ్యలాగా డాడీ ఫోటో తీ, డాడీ ఫోటో తీ అని ఆడనే ఫోటో తీయమంటున్నాడు అనమాట. సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయటమని ఐస్ క్రీమ్ తినుకుంటూ నేను పక్కకు వచ్చేసాను. అది అప్పటికే ఐస్ క్రీమ్ కరిగిపోయింది. ఆడు కూడా దిగిపోతున్నాడు అనమాట. ఇప్పుడు భోజనాలు అయిపోయినాయి. నేను ఇంకా బయటకు వచ్చి వెళ్ళిపోవచ్చు కదా, కాసేపు అందరినీ పలకరించి అని చెప్పి మా మావయ్య, మా అన్నయ్య, మా అక్క వాళ్ళ అమ్మాయి చూసారా, అది హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. బ్లాగ్ తీస్తున్నానంటే అందరికీ పరిచయం చేస్తాను రా అని చెప్పి అలా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా అక్క మా అమ్మాయి ఎదురు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వెనక్కి పిలుస్తాను, వాళ్ళు వెనక్కి వచ్చి హాయ్ చెప్తారు. మా మావయ్య అనకాపల్లిలో ఉంటారండి. అనకాపల్లిలో ఎవరు చూసినా సరే ఒక ఓ వేసుకోండి, మా మాయకి హాయ్ చెప్పండి. నేనైతే మా ఏలుగురు వచ్చాడు కాబట్టి మా మాయన ఒక ఆట ఒకలాగా ఆడుకోలేదనమాట. రాక వస్తారు కదా, ఇక్కడ అందరూ కొంచెం ట్రైన్కి వచ్చారు కదా, కాసేపు భోజనాలు చేసి రెస్ట్ తీసుకున్నారనమాట. మా అమ్మాయి ఇంక వెళ్ళిపోతున్నామని చెప్పంగానే అది ఈవినింగ్ అయ్యేసరికి జూడియోకి అలాగ వచ్చాము మా పాపాల ఫ్రెండ్స్తో. మార్నింగ్ అయితే అందరూ వెళ్ళిపోయారు. ఈవినింగ్ అలా సరదాగా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదమ్మా అంటే అలా జూడియో తీసుకెళ్ళాను అనమాట. అసలు ఒక్క మాదిరి హడావడి చేయలేదండి. వాళ్ళ ఫ్రెండ్స్ మీరు కూడా రండి అని అంటే అప్పుడు నేను మా పాపాల ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కూడా అలా కలిసి వెళ్ళాం. ఒకళ్ళే పంపించలేము కదండి, వాళ్ళంతా ఫ్రెండ్స్ వెళ్తా అన్నా సరే ఎవరో ఒకరు ఆటోల పేరెంట్స్ అయినా నేనన్నా సరే ఎవరో ఒకరు వాళ్ళకి తోడుండి వెళ్తామన్నమాట. అలా సరదాగా వెళ్ళి కాసేపు తిప్పేద్దాము. ఇంట్లో ఉండి వాళ్ళకి స్కూల్ ఉంటేనే కరెక్ట్, ఎందుకంటే ఇంట్లో ఉంటే అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళు అని అంటూ ఉంటారు. ఇది యాక్సిలేటర్ ఎక్కి కాసేపు ఆడుకున్నారనమాట. ఇటు నుంచి వెళ్ళి అటు రావటం, అటు నుంచి వెళ్ళి ఇటు రావటం. నేనేమో అలా వీడియో తీసానమాట. ఎలాగో నాకు ఆ యాక్సిలేటర్ అంటే నాకు కొంచెం భయం కాబట్టి నేను లిఫ్ట్లో వెళ్ళిపోయా. అంటే ఎక్కుతాను అంటే కొంచెం భయం అంతే. వీళ్ళకి మాత్రం సరదా కదా, అందుకని అలా సరదాగా మీరు రౌండ్లో ఏంటమ్మా నేను కింద నుంచొని చూస్తాను అని చెప్పి ఎలా అయితే వాళ్ళ తీసే అనమాట. పాపం అంతకుముందే అక్కడ ఎవరో పడిపోయారు. ఇంకా నాకు అసలే మామూలుగానే భయం, వాళ్ళు పడిపోయిన వాళ్ళు చూసి నాకు ఇంకా భయం వేసి అమ్మో నేను రానని చెప్పి లిఫ్ట్లో వెళ్ళిపోయాను. అయిపోయింది, అదొక సరదా తీరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకలాంటివి వేసుకొని ఫొటోస్ దిగుతాము, మేము ట్రయల్స్ చేస్తాము అని అన్నారనమాట. ఇంకా ఒకటే హడావడిలో వాళ్ళకి నచ్చని చూసేసుకుంటున్నారు. మా నలుగురం ఒకటే వేసుకుందాం, ఒకలాగే ఫోటో దిగుదామంటే ఇంకా నెతుక్కుంటానే ఉన్నారు. నేను మా పాప వాళ్ళ మదర్ వస్తే నేను ఆవిడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా వీళ్ళ హడావడి ఏంటంటే లిప్స్టిక్స్ దగ్గర, హెయిర్ ఫాల్స్ దగ్గర ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చూసేసుకుంటున్నారనమాట. ఇంకా పిల్లలకంటే కొంచెం కాస్ట్యూమ్స్ దగ్గరే ఎక్కువ ఉండిపోతారు. ఆ డ్రెస్సెస్ ఇవి అవి ఎలాగోలాగా అక్కడ తిప్పేసి ఏదో ఒకటి కొనేసి హెయిర్ ఫాల్స్లు లిప్స్టిక్లు అవి కొనేసుకున్నారు. బయటకి ఎంట్రన్స్ అయిపోయాం. అర్జెంటుగా ఆకలేసేస్తుందంటే ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాం ముందరన్ను. ఎస్విసి వెనకాలే ఏదో ఒకటి చిన్నపిల్లలు ఆడుకోవడానికే కట్టారు. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. అప్పటికే వీళ్ళకి ఎస్విసి అంతా తిరిగేసి నీరసం వచ్చేసింది. ఆకలి అంటున్నారు.
వెనకాల పార్క్ లాగా ఉంది కదా, E4 అని ఏదో కట్టారు. అందులోనే ఫుడ్ ఏదైనా ఉంటుందేమోలే అనుకొని వెళ్తే అక్కడేం ఫుడ్ కనిపించలేదు. ఇంకేమైనా ఇప్పుడే కదా స్టార్టింగ్ పెడతారేమో. ప్రస్తుతానికైతే చిన్నపిల్లలు ఆడుకునేవి అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా బాగా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. ఫుడ్ కోర్ట్ లాంటివి ఏమైనా ఉంటే బాగా బాగుంటుంది. ఇంకా అక్కడ కాసేపు చుట్టూ తిరిగేసి వచ్చి సిఎంఆర్ ఎదురుగా ఒక ఫుడ్ కోర్ట్ ఉందన్న. అసలు నేను మామూలుగా అయితే నూడిల్స్ తిన్ను. అక్కడైతే చూశాను డబుల్ ఎగ్ నూడిల్స్ అని ఒక ప్లేట్ ఫస్ట్ ఇమ్మంటే టేస్ట్ చూసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత అప్పుడు వాళ్ళకు కూడా ఏం తింటారో తీసుకొని 3 ప్లేట్ల నూడిల్స్ తీసుకొని తినేసి టేస్ట్ బాగుంది కాబట్టి వచ్చేసాం. ఇంకా మా వాళ్ళు మా పాపాల ఫ్రెండ్స్ అందరూ కూడా రచ్చ అనమాట. అందరూ ఒకే మోడల్ లాంటి డ్రెస్ తీసుకుందామని చెప్పి వాళ్ళు ట్రయల్స్ వేసేసుకొని చక్క ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని చాలా బాగున్నాయి. అందరూ ఒకలాంటివి తీసుకుంటే రేర్గా అలా తీసుకుంటారు కదా ఫ్రెండ్స్. తీసుకున్న ఏదైనా ఫంక్షన్లకి అకేషన్స్కి వేసుకుంటారు. ఇప్పుడు అది కొంచెం మీషోలో అలా బుక్ చేసుకొని ఫంక్షనల్ వాటికి అందరూ ఒకటేలాగా వేసుకుంటున్నారు ఇప్పుడు ఫంక్షనల్ వాటికి. అలా పిల్లలకి ఇలా నచ్చింది కాబట్టి ఇలా చూసుకున్నారనమాట. ఈ వయసులోనే కదండి సరదాలైనా మన దగ్గర ఉన్నంతసేపు మన పిల్లల హ్యాపీనెస్ మనమే చూసుకోవాలి. ఇంకా ఒక స్టేజ్, ఈ స్టేజ్ దాటి ఇంకెక్కడ అలా అంతే కదండి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు మన పిల్లల్ని మనం హ్యాపీగా చూసుకుంటాం. తర్వాత వాళ్ళ చదువులు, జాబులు, తర్వాత నెక్స్ట్ వేరే ఇలాగా మార్నింగ్ అయితే ఇలాగ పాప మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయింది. ఈవినింగ్ ఏమో పాప ఫ్రెండ్స్తో ఇలాగ షాపింగ్ అయిపోయింది అనమాట. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా డే అయితే ఇలా సరదాగా గడిచిపోయింది అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్తో అలాగా సరదాగా కాసేపు పిల్లలు ఎక్కడున్నా సరే మనం వాళ్ళ వెనకాలే ఉండాలి కాబట్టి టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ గైస్, బాయ్.